కర్ణాటకలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. గతంలో తల్లిదండ్రులు మరణించడంతో ముగ్గురు అక్కాచెల్లెలు ఒకే ఇంట్లో ఉండేవారు. అప్పట్నుంచి ముగ్గురు అక్కాచెల్లెలు స్థానికంగా ఓ కంపెనీలో పనిచేస్తూ జీవనాన్ని కొనసాగించారు. అలా ఈ ముగ్గురు అక్కాచెల్లెలు కొంతకాలం పాటు కాలాన్ని వెళ్లదీశారు. అయితే ఆ బాధను భరించలేని ఈ అక్కాచెల్లెలు ముగ్గురు ఒకే ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. ఆలస్యంగా వెలుగులోకొచ్చిన ఈ విషాద ఘటన స్థానికుల కంట కన్నీరు తెప్పిస్తోంది. ఈ విషాద ఘటనలో అసలేం జరిగిందనే పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. కర్ణాటకలోని తమకూరు జిల్లా చిక్కనాయకనహళ్లి పరిధిలోని బరకనహాల్ తాండా. ఇక్కడే రంజిత, బిందు, చందన అనే ముగ్గురు అక్కాచెల్లెలు నివాసముండేవారు. అయితే గతంలో వీరి తల్లిదండ్రులు మరణించారు. దీంతో అప్పటి రంజిత, బిందు స్థానికంగా ఉండే ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ అమ్మమ్మ వద్ద ఉండేవారు. ఆమెనే వీరి ముగ్గురిని చూసుకునేది. కాని తల్లిదండ్రులు లేకుండా మేము అనాథలమయ్యామని ముగ్గురు తరచూ బాధపడుతుండేవారు. అయితే 3 నెలల కిందట వారి అమ్మమ్మ కూడా మరణించింది. దీంతో వీరు మరింత కృంగిపోయారు. ఇన్నాళ్లు తల్లిదండ్రులు లేరనే బాధపడితే ఇప్పుడు ప్రాణంగా చూసుకున్న అమ్మమ్మ కూడా చనిపోవడంతో తీవ్ర మనస్తాపానికి లోనయ్యారు. ఈ క్రమంలోనే ఆ ముగ్గురు అక్కాచెల్లెలు ఎవరూ లేని అనాథలుగా బతకడం కంటే చనిపోవడం మేలు అనుకున్నారు. ఇందులో భాగంగానే ఇటీవల ఈ ముగ్గురు అక్కాచెల్లెలు ఒకే ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే తాజాగా వీరుంటున్న ఇంట్లో నుంచి విపరీతమైన దుర్వాసన రావడంతో స్థానికులకు అనుమానం వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. ఇక పోలీసులు వారి ఇంటి తలుపులు పగలగొట్టి చూడగా ముగ్గురు ఉరికి వేలాడుతూ కనిపించారు. ఈ సీన్ చూసిన పోలీసులు, స్థానికులు ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. అనంతరం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. ఎవరూ లేని అనాథలమయ్యామనే కారణంతోనే వీరు ఆత్మహత్య చేసుకున్నారని పోలీసులు భావిస్తున్నారు. ఇటీవల చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికుల కంట కన్నీరు తెప్పిస్తోంది. ఈ విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో ఆత్మహత్యలు బాగా పెరిగిపోయాయి. చిన్న చిన్న సమస్యలకు కూడా కొంతమంది ప్రాణాలు తీసుకుంటున్నారు. ప్రాణాలు తీసుకుంటున్న వారిలో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు అన్ని వయసుల వారు ఉంటున్నారు. తాజాగా ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. అది కూడా పుట్టినరోజు నాడే ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఉసురు తీసుకుంది. ఈ సంఘటన హైదరాబాద్లో గురువారం చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రాథమిక వివరాల మేరకు హర్షిత అనే 20 ఏళ్ల యువతి నగరంలోని కూకట్పల్లి, బాలాజీనగర్లో ఉంటోంది. గురువారం ఆమె పుట్టినరోజు. సాధారణంగా పుట్టినరోజు నాడు అందరూ సంతోషంగా ఉంటారు. ఓ వేడుకలా పుట్టినరోజును జరుపుకుని సంతోషపడతారు. అయితే హర్షిత మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచించింది. ఏ కష్టం వచ్చిందో ఏమో తెలియదుగాని ఆత్మహత్య చేసుకోవాలని నిశ్చయించుకుంది. పుట్టినరోజు నాడే తన గదిలోకి వెళ్ళింది. అక్కడి ఫ్యాన్కు ఉరివేసుకుని చనిపోయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. హర్షిత మృతదేహాన్ని కిందకు దించారు. అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. అసలు హర్షిత ఎందుకు ఆత్మహత్య చేసుకుంది, పుట్టినరోజు నాడే ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఎందుకొచ్చింది అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. మరి పుట్టినరోజు నాడే ప్రాణాలు తీసుకున్న హర్షిత విషాద ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.